కొలువుల జాతర. ఇది ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఇది జాబ్ క్యాలెండర్, నోటిఫికేషన్ జారీ చేసే సమయం, వివరాలు నిర్వహించేటువంటి సమయం, అంటే పరీక్షలు నిర్వహించే సమయం, విద్యా అర్హత ఏమేమి ఉండాలి. ఇక్కడ గ్రూప్ 1 ఉంది, ఇక్కడ ఏసీఎఫ్తో కలిపి 2024 అక్టోబర్లో ఉంటుంది. పరీక్ష నిర్వహించే సమయం ఎప్పుడు? 2025 ఫిబ్రవరి ప్రిలిమినరీ. ఇది 24 కదా, 2024 25 సంవత్సరం ఫిబ్రవరిలో, వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో 2025 జూలై మెయిన్స్. అంటే ఫిబ్రవరిలో ప్రిలిమినరీ ఉంటుంది. ఏంది ఇది గ్రూప్ 1 మెయిన్స్. ఏదైనా డిగ్రీ ప్రత్యేక పోస్టు, అంటే దీనికి విద్యా అర్హత ఏముంది? ఏదైనా డిగ్రీ చదివి ఉండాలి. ప్రత్యేక పోస్టులకు ప్రత్యేక విద్యా అర్హతలు ఉండాలి. విద్యా అర్హతలు ప్రత్యేకంగా ఉంటే దాని అర్హతలు ఉండాలి. గ్రూప్ 1. ఇక్కడ గ్రూప్ 2 ఇక్కడ ఎఫ్ఆర్ఓతో కలిపి 2025 మేలో ఉంటుంది ఎగ్జామ్. ఇది 2025 అంటే పరీక్ష నోటిఫికేషన్ మేలో వస్తుంది. 2025లో సంవత్సరం అంటే వచ్చే సంవత్సరం మేలో వస్తుంది. ఇది 25 అక్టోబర్లో పరీక్షలు నిర్వహించే సమయం అక్టోబర్లో ఉంటుంది. డిగ్రీ సంబంధిత పోస్టులకు ప్రత్యేక అర్హతలు, సంబంధిత పోస్టులకు డిగ్రీ మినిమం పాస్ అయి ఉండాలి. రైట్. ఇక్కడ గ్రూప్ 3 ఉంటుంది. గ్రూప్ 3లో 4లో కలిపి 2025 జూలైలో నోటిఫికేషన్ వస్తుంది. జూలైలో 2025 నవంబర్లో పరీక్ష ఉంటుంది. డిగ్రీ సంబంధిత పోస్టులకు ప్రత్యేక అర్హతలు. సంబంధిత ప్రత్యేక అర్హతలు ఇదేంది? ప్రభుత్వ విభాగాల్లో ప్రొఫెషనల్ సర్వీసు గెజిటెడ్ అధికారులు, ప్రభుత్వ విభాగాల్లో ప్రొఫెషనల్ సర్వీసులు గెజిటెడ్ అధికారులకు సంబంధించి ఇది ఉంటే, ఇది జనవరిలో నోటిఫికేషన్ వస్తుంది. 2025 ఫస్టే వస్తుంది. 2025 ఏప్రిల్లో పరీక్షలు ఉంటాయి. సంబంధిత సబ్జెక్టులు డిగ్రీ అండ్ పీజీ ఉంటే సరిపోతుంది అంటారు. అటవీ శాఖలో ఫారెస్ట్ బిట్ అధికారులు, ఇక్కడ ఎఫ్బిఓ ఫిబ్రవరిలో ఎగ్జామ్ ఉంటుంది. 25లో ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంది, మేలో ఎగ్జామ్ ఉంటుంది. ఇంటర్మీడియట్ సమాన అర్హత ఉంటే సరిపోతుందంట. ప్రభుత్వ ఇంజనీరింగ్ విభాగంలో ఏఈ ఇతర గెజిటెడ్ హోదా సర్వీసులకు సంబంధించి 2024లో అక్టోబర్లో నోటిఫికేషన్ వస్తుంది. 25లో జనవరిలో పరీక్ష ఉంటుంది. 24 రేపు అక్టోబర్లోనే వస్తుందంట నోటిఫికేషన్. అక్టోబర్లో వస్తుందంట. 25 జనవరి ఫస్ట్ ఇయర్లోనే నోటిఫికేషన్ ఉంటుంది. బీఈ బీటెక్ సమాన పరీక్షలు. రైట్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో లెక్చరర్ల, లైబ్రరీయన్, ఫిజికల్ డైరెక్టర్ అంటే పీఈటీలు జూన్లో 2020 జూన్లో ప్రకటన వస్తుంది. సెప్టెంబర్లో ఎగ్జామ్ ఉంటుంది. సంబంధిత సబ్జెక్టులో పీజీతో పాటు నెట్ లేదా స్లెట్ లేదా పిహెచ్డి క్వాలిఫై ఉండాలని చెప్తా ఉన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల లెక్చరర్స్, లైబ్రరీయన్లు, ఫిజికల్ డైరెక్టర్ డిగ్రీ కాలేజీలలో. దాని తర్వాత పాఠశాల విద్యలో ఉపాధ్యాయులు అంటే డిఎస్సి కోసం 25 ఫిబ్రవరి నోటిఫికేషన్ వస్తుంది. ఏప్రిల్లో ఎగ్జామ్ ఉంటుంది. డిగ్రీ, బీఈడి, ఇంటర్, డిఈడి ఇతర సమాన పరీక్షలు. తెలుసు, ఇది అందరికీ తెలుసు. రైట్. ఇక్కడ వైద్య ఆరోగ్య శాఖలో ల్యాబ్ టెక్నీషియన్స్, నర్సింగ్ అధికారులు ఉంటే సెప్టెంబర్లో 24 సెప్టెంబర్ అంటే నెక్స్ట్ మంత్, ఆగస్టు కదా, సెప్టెంబర్ నోటిఫికేషన్ వస్తుంది. 24 నవంబర్లో ఎగ్జామ్ ఉంది ఎంబడే. సర్టిఫికేట్ ఇన్ ల్యాబొరేటరీ టెక్నీషియన్, ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్ అధికారులకు ఇక జిఎన్ఎం, బిఎస్సి నర్సింగ్, ఫార్మసిస్ట్ పోస్టులకు డి ఫార్మసీ, బి ఫార్మసీ, డిప్లొమా ఇన్ ఫార్మసీ అనే ఈ విద్యార్హతలు ఉన్న వాళ్ళకి ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఇక ట్రాన్స్కో, టీఎన్పీడిసిఎల్ అండ్ టీజీఎస్ పీడిఎల్లో ఏఈ సబ్ ఇంజనీరింగ్ ఇతర పోస్టులు ఉన్నాయి. 2024 అక్టోబర్లో అంటే 2 నెలల నోటిఫికేషన్ వస్తుంది. 2025 జనవరిలోనే పరీక్ష ఉంది. సంబంధిత విభాగాల్లో బీఈ, బీటెక్, డిప్లొమా కోర్సులు ఉన్నాయి. రైట్. ఎస్ఐలకు సంబంధించి 2025 ఏప్రిల్లో వచ్చే సంవత్సరం ఏప్రిల్లో ఎస్ఐల పోస్టులు పడతాయి. ప్రిలిమినరీ పరీక్షలు ఎప్పుడు ఉంటాయి అంటే ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది? ప్రిలిమినరీ అంటే 2025 ఆగస్టులో ఉంటుంది. డిగ్రీ పాస్ అయి ఉంటే ఎస్ఐలు సరిపోతుంది. డిగ్రీ పాస్ అయిన వాళ్ళందరూ కూడా ఎస్ఐకి అప్లై చేసుకోవచ్చు. 2025 ఏప్రిల్లో నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు ఇది ఏ నెల? ఆగస్టు కదా. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబరు, నవంబర్, డిసెంబర్ 5 నెలల తర్వాత ఏప్రిల్ అంటే అదో 4 నెలలు, 9 నెలల్లో ఎస్ఐకి నోటిఫికేషన్ వస్తుంది. ఎస్ఐలకు ఇక వాళ్ళు ప్రిలిమినరీ పరీక్ష ఆగస్టులో ఉంటుంది. ఏప్రిల్ నుండి ఆగస్టులో ఉంటుంది. ఏ డిగ్రీ పాస్ అయి ఉంటే ఎస్ఐ చేసుకోవచ్చు. కానిస్టేబుల్ ఇక్కడ 2025 ఏప్రిల్ ప్రిలిమినరీ, 2025 ఆగస్టులో. కానిస్టేబుల్లకు ఇది కూడా సేమ్ 25లో ఉంటుంది. ఆ పరీక్ష ఆగస్టులో ఉంటుంది. ఇది కూడా సేమ్. ఎస్ఐలకు వీళ్ళకి ఉంటుంది. ఇంటర్మీడియట్ పాస్ అయితే కానిస్టేబుల్ అప్లై చేసుకోవచ్చు. రైట్. గురుకుల డిగ్రీ కళాశాలలో లెక్చరర్స్ ఇతర పోస్టులకు కూడా 25 జూన్లో వస్తుంది. 25 సెప్టెంబర్లో ఎగ్జామ్ ఉంటుంది. సంబంధిత సబ్జెక్టులో పీజీతో పాటు నెట్ లేదా స్టెట్ లేదా పిహెచ్డి చేసి ఉండాలని చెప్పి.
సింగరేణిలో ఎగ్జిక్యూటివ్ క్యాడర్ మేనేజ్మెంట్ GDM కూడా ఉన్నదంట. ఇది కూడా జూలై విధంగా సంబంధిత విభాగాలకు ఇది జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి విషయం.